గోపీస్ కూడా వాళ్ళు ట్రబుల్లో ఉన్నప్పుడు ఎవరొక ఆశ్రయం తీసుకున్నారంటే తులసి మహారాణి. మనము రసపంచాధ్యాయంలో చదువుతాము, ఎలా కృష్ణుడు రాసలీల మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు గోపికలు రోదిస్తూ వాళ్ళ చెట్లకి, పక్షులకి, పశువులకి అందరికీ అడుగుతున్నారు, మా కృష్ణుని చూసారా, మా కృష్ణుడిని చూసారా, ఓ అశోక ట్రీ, మా కృష్ణుడిని చూసారా. అప్పుడు మొత్తం మీద ఆ గోపికలు కోపం చెంది, ఓహో ఈ చెట్లు వాళ్ళు పురుషులు కదా, అందుకోసం వాళ్ళు మా ఒక పెయిన్ని, మా ఒక వ్యథాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకోసము ఈ చెట్లుకి అడిగి వేస్ట్, తులసికి అడుగుదాం. ఎందుకంటే తులసి ఆవిడొక అమ్మాయి, మన ఒక పెయిన్ని, మన ఒక దీన్ని అర్థం చేసుకుంటుంది. అండ్ ఆల్సో తులసి గోవింద ప్రియ, తులసి గోవిందుడికి చాలా ప్రియంగా ఉంటుంది. అందుకోసం తులసిని అడుగుతామని మీరు చూడండి, అక్కడ ఒక శ్లోకంలో గోపికలు అడుగుతారు, ఓ గోవింద ప్రియ, ఓ తులసి, ఎవరైతే గోవిందుడికి చాలా ప్రియంగా ఉంది, నువ్వేమైనా చూసావా కృష్ణుడు ఎటువైపు వెళ్ళారు నిన్ను ధరించి. మళ్ళీ అది కూడా అంటారు, ఎందుకంటే కృష్ణ అంటే ఎప్పుడు తులసిని ధరించి ఉంటారనమాట. సో నిన్ను ధరించి ఆయన ఎటు వెళ్ళారు చెప్పగలుగుతావా అని తులసితో గోపికలు మాట్లాడతారనమాట. సో మనం చూస్తాము, ఎవ్రీబడి టేక్స్ షెల్టర్ ఆఫ్ తులసి, ఈవెన్ రాధారాణి టేక్ షెల్టర్ ఆఫ్ తులసి మహారాణి. యాజ్ డివోటీస్ వీ షుడ్ ఆల్సో టేక్ షెల్టర్ ఆఫ్ తులసి మహారాణి. మన లైఫ్ అంతా తులసి చుట్టే తిరుగుతుంది. ఈవెన్ మన తిలక్లో కూడా తులసి ఉంది. అంటే సాధారణంగా అందరు అంటారు తులసి, ఇక్కడ ఈ రెండు లైన్స్ అంటే విష్ణు ఒక పాదపద్మాలు, దాని మీద తులసి, మనం తులసి ద్వారా వెళ్తున్నాం. కానీ మన గౌడీయ వైష్ణవాలు అంటారు, లేదు ఈ రెండు లైన్స్ ఎవరంటే రాధా కృష్ణ. ఈ రాధాకృష్ణ ఒకరిని ఒకరు కలవలేకపోతున్నారు, ఇలా పార్లల్ లైన్స్ ఉన్నాయి. కానీ తులసి మహారాణి ద్వారానే వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు కలవగలారు. సో తులసి మహారాణి రాధాకృష్ణనే దగ్గరికి తీసుకువచ్చినప్పుడు తప్పకుండా మనకు కూడా రాధాకృష్ణ ఒక పాదపద్మాల సేవాని ఇస్తుంది అని మనం కూడా తులసి మహారాణిని మనము ధరిస్తామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన స్వయంగానే హీ యూస్ టు హ్యావ్ 6 lines ఆఫ్ తులసి. అంటే మనం చూడండి, దీక్ష అయిన తర్వాత అందరూ 3 lines తులసి ధరిస్తారు, కొందరు 1 line, కొందరు ఫ్యాషనబుల్గానే ఇక్కడ ధరించుకుంటా ఇలా లాంగ్గా వేసుకుంటారు. కానీ యాక్చువల్గా అది కంఠం మీద ఉండాలి, తులసి ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన 6 lines వేసుకునేవారనమాట. ఎందుకంటే హీ వాంట్స్ టు బీ ష్యూర్, ఒకవేళ ఒక లైన్ ఏమైనా తగ్గిపోయినా కూడా హీ వాంట్స్ టు హ్యావ్ కంటి ఆల్ ద టైమ్ అనమాట, నెక్ మీద కంటి ఉండాలన్నమాట. సో అంటున్నారు, ఎవరైనా అంటే మీరు ఏం చేయట్లేదు, జపం చేయట్లేదు, అసలు మీరు ఏం చేయరు, ఓన్లీ మీరు తులసి వేసుకున్నారంటే కూడా మీరు ద్వారకాలో నివసించిన పుణ్యం మీకు దొరుకుతుంది. మీరు కంటి వేసుకున్నారు, అయితే మీరు ద్వారకాలో నివసిస్తున్నారు. అంటే నేను చెప్పట్లేదు, ఎంత శాస్త్రంలో ఏదైతే చెప్పింది నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకేం భక్తి లేదు, మీకేం ఇంట్రెస్ట్ లేదు కృష్ణ చైతన్యంలో, కానీ మీరు తులసి వేసుకుంటున్నారు అంటే అక్కడ బ్రహ్మలోకంలో బ్రహ్మ మీకోసం ఆరతి ప్లేట్ తయారు చేసి ఉన్నారు. ఎందుకంటే మీరు దేహాన్ని త్యాగం చేసినప్పుడు మీకు హారతి చేసుకుంటారు, ఎందుకంటే మీరు తులసి వేసుకున్నారనమాట. ఇమాజిన్ సో గ్రేట్ ఇట్ ఈస్ టు వేర్ తులసి అనమాట. ఇన్ఫ్యాక్ట్ అంటున్నారు, ఎవరైతే అన్క్లీన్గా ఉన్నారో, అంటే ఎటువంటి నియమాలు పాటించట్లేదు, అన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, కానీ కూడా వాళ్ళు తులసి వేసుకున్నారంటే దే హ్యావ్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, వాళ్ళు కృష్ణధామానికి వస్తారు. ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే కృష్ణుడే ఇస్తారు, వాళ్ళు యమరాజ్ దగ్గరికి వెళ్ళరు అనమాట. ఇన్ఫ్యాక్ట్ అదే నేను ఆల్రెడీ చెప్పాను, సర్వతీర్థ స్నానేషు, మనం తులసి ధరించి స్నానం చేస్తున్నారంటే తీర్థాల్లో స్నానం చేసినట్లు ఫలితం మనకి దొరుకుతుంది. అండ్ తర్వాత ఎవరైనా ఫ్లవర్ ఆఫర్ చేస్తున్నారు భగవంతుడికి, అంటే తులసి ధరించిన తర్వాత భగవంతుడికి ఫ్లవర్స్ వేస్తున్నారంటే ప్రతి ఒక్క ఫ్లవర్కి 10,000 ఆవులు దానం ఇచ్చిన ఫలితం దొరుకుతుంది. 10,000 ఆవులు కేవలం మీరు తులసి ధరించారని. ఓకే, అలాంటివి కూడా మేము ఏం చేయట్లేదు, మేము ఓన్లీ తింటాం అంతే, ఓకే, నో ప్రాబ్లం. ఎవ్రీ గ్రెయిన్ ఆఫ్ రైస్ ఏదైతే మీ కంఠం నుంచి కిందకి వెళ్తుంది, ఒక అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం దొరుకుతుంది, ఎందుకంటే మీరు కంటి వేసుకున్నారు. సో మీరు ఇదంతా ఎక్కడి నుంచి చెప్తున్నారంటే మీరు దాన్ని ఇచ్చేసుకోవచ్చు, హరిభక్తి విలాస్ నుంచి, పద్మపురాణ్ నుంచి, ఊరికే ఏది చెప్పట్లేదు. దిస్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ సింప్లీ మీరు ఇప్పుడు ఇదంతా నేను మీకు చెప్తున్నాను కదా, మీరు వింటున్నారు కదా, ఓన్లీ వింటున్నారు, మీరు ఏం చెయ్యరు, జస్ట్ వినేశారు. సింప్లీ బై హియరింగ్ విన్నారు, ఓ తులసి అంత గొప్పదా, లేదంటే తులసి మొక్కని చూశారు అంతే, ఇంకేం చేయలేదు, లేదంటే పూజించారు, లేదంటే పూజించలేదు, కేవలం దండం పెట్టుకున్నారు, లేదు అంటే ఆ గొప్పతనం గురించి ఈరోజు సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మాతాజీ తులసి గురించి చెప్పారని మీరు వేరే వాళ్ళకి చెప్పారు,
జస్ట్ రిపీట్ చేశారు. సో అది చెప్తున్నారు, శ్రుత్వా మీరు విన్నారు, చూశారు, నమిత నమస్కారం చేశారు, సేవిత ఈ ఏదైనా చేస్తే కూడా ఎలా అయితే గడ్డి ఆ గడ్డి ఉన్నప్పుడు ఆ ప్లేస్లో మీరు వెళ్ళి మ్యాచ్ బాక్స్ ఒక్క ఫైర్ వేస్తే ఏమవుతుంది, వెంటనే ఆ గడ్డి అంతా కాలిపోతుంది. అలానే మీరు పూర్వంలో చేసిన అన్ని పాపాలు ఒక్క నిమిషంలో కాలిపోతాయి కేవలం తులసి చూడడం వల్ల, కేవలం వినడం వల్ల. తులసి అంత గొప్పది అని వినండి చాలు. ఇది హరిభక్తి విలాస్ 9.1.76లో చెప్పబడింది. మళ్ళీ హరిభక్తి విలాస్ 9.1.74లో అంటున్నారు, ఎవరైతే డైలీ ఒక 3 times తులసి 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 అంతే చెప్పారు చాలు, వాళ్ళు ఎవ్రీడే 1000 cows చారిటీ ఇచ్చిన ఫలితం దొరుకుతుంది. In fact, there are special 8 names of Tulasi. I'll ask you to repeat it వెనక. ఈ 8 names మీరు రోజు చాంట్ చేసి 8 తులసి లీవ్స్ని కొంచెం గంధంతో భగవంతుడు ఒక పాదపద్మాలలో పెడితే యూ కెన్ గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. ఆ పేర్లు ఏంటి మనం ఒకసారి నా వెనక చెప్పండి. బృందాదేవి, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసీదేవి, కృష్ణజీవని. అంతే. ఈ 8 నేమ్స్ మీరు రాసుకోండి హ్యాపీగా. ఎవ్రీడే 8 నేమ్స్ చెప్పి 8 తులసి లీవ్స్ భగవంతుడు ఒక పాదపద్మాల దగ్గర పెట్టేయండి. ఇంకేం మీరు భక్తిలో చేయకపోయినా కూడా యూ కెన్ గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్. జస్ట్ ఆ విశ్వాసం ఉండాలి. బృందాదేవి, బృందావని, ఎవరైతే బృందావన్ని ఎప్పుడు వదిలి వెళ్ళదు. విశ్వపూజిత, ఎవరికైతే మొత్తం విశ్వం ఆవిడని పూజిస్తుంది. విశ్వపావని, అందరిని పవిత్రాలు చేస్తుంది. పుష్పసార, అన్ని పువ్వుల తాలూకా సారాంశము. నందిని, అందరికీ ఆనందం ఇస్తుంది. తులసీదేవి, ఎవరితో అయితే ఎవరు తుల్యంగా లేరు, ఇన్కంపేరబుల్. కృష్ణజీవిని, ఎవరైతే కృష్ణుడికి లైఫ్ అండ్ సోల్. బృందాదేవి, ఎవరికైతే thousands of సఖీస్ ఉన్నారు, ఆ బృందాదేవిని మనము పూజిస్తున్నామన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ శాస్త్రంలో అంటారు 5 people ఈ ప్రపంచంలో 5 మందికి ఆ ఒక హక్కు ఉంది, లేదంటే ఆ ఒక పవర్ ఆఫ్ అథారిటీ ఉంది మనకి బృందావన్లో పర్మనెంట్ రెసిడెన్స్ ఇవ్వడానికి. ఆ 5 people ఎవరంటే గోపేశ్వర్ మహాదేవ్, బృందావన్లో మీరు వెళ్ళినప్పుడు గోపేశ్వర్ మహాదేవ్ వెళ్ళి ఉంటారు. గోవర్ధన్, యమునా నది, వ్రజరేణు, బృందావన్ తాలూకా మట్టి, ఆ మట్టికి కూడా ఒక అథారిటీ ఉంది, అండ్ బృందాదేవి. ఈ 5 people మీకు బృందావన్లో ఉండడానికి ఆ అథారిటీ ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీరు ఉండగలుగుతారు. ఆ 5 people పర్మిషన్ ఉండాలి. గోపేశ్వర్ మహాదేవ్, బృందాదేవి, యమున, గోవర్ధన్ అండ్ వ్రజరేణు, బృందావన్లో ఉన్న ఆ దుమ్ము, ఆ మట్టి. సో ఇంత ఇంపార్టెంట్ ఉంది బృందాదేవి. ఇన్ఫ్యాక్ట్ తులసి ఉపనిషత్ అని కూడా ఒక ఉపనిషత్ కూడా ఉంది, తులసి ఉపనిషత్. ఎక్కడైతే ఆ తులసిని ఎలా పూజించాలి ఆ విధానం గురించి చాలా విశదీకరించి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ తులసీదేవి ఈజ్ మేకింగ్ కృష్ణ యాక్సెసిబుల్ టు అస్. మనము చేసిన వంటకాలు వైకుంఠం నుంచి భగవంతుడు దిగి వస్తున్నారు సాగర్ నగర్కి తీసుకోవడానికి. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఏముంది, మీ పిజ్జాలో చీజ్ ఎక్కువ ఉందా, లేదంటే మీ సమోసాలో మసాలా బాగుందా, లేదు వైకుంఠంలో ఎంటీఆర్ చాట్ మసాలా లేదా అని కాదు. ఆయన ఎందుకు వస్తున్నారంటే మీరు తులసి ఆకులు పెట్టారు. మీరు తులసి ఆకులు పెడితే ఆయన ఎక్కడున్నా కూడా అది స్వీకరించడానికి ఆయన రావాల్సిందే. మీ ఇంటికి వచ్చి ఆయన భోగాన్ని స్వీకరిస్తున్నారు, ఎందుకంటే ఆయనకి తులసి అంటే చాలా చాలా ప్రియంగా ఉందన్నమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పాను ఎలా తులసి ధరిస్తే ఏమవుతుంది, తులసి ధరించకపోతే ఏమవుతుంది. ఎవరైతే తులసి మాలని ధరించరు, వాళ్ళు తులసి మాలని ధరించుకుంటా వాళ్ళు నీళ్ళైనా తాగితే వాళ్ళు మదిర తాగిన పాపాన్ని గురి అవుతారు. యాజ్ ఇఫ్ దే ఆర్ డ్రింకింగ్ ఆల్కహాల్. ఎవరైతే తులసిని ధరించరు వాళ్ళు తింటున్నారంటే వాళ్ళు సుకరమ అంటే డాగ్ స్టూల్ మలని తిన్నట్లు ఆ పాపాన్ని వాళ్ళు పొందుతారనమాట. సో ఇన్ఫ్యాక్ట్ తులసి మీరు వేసేసారు, యాక్సిడెంట్లీ పొరపాటుని మీరు ఏదైతే భగవంతుడికి నైవేద్యం పెట్టలేదు అలాంటి భోజనం స్వీకరించేశారనుకోండి, అనుకోకుండా ఎక్కడో వెళ్ళారు సమ్ పార్టీలో ప్రోగ్రాంలో సంథింగ్ బై మిస్టేక్ ఇంకా మీరు తీసుకున్నారు, అది భగవంతుని. Born of the same earth, yet never the same.
వస్తున్నాను, అది భగవంతుని అర్పణం చేయడం అవ్వలేదు. సో ఇక్కడ శాస్త్రంలో అంటున్నారు, యాక్సిడెంట్గా అది తీసుకున్నా కూడా ఎప్పుడైతే మీ కంఠం నుంచి అది కిందకి దిగుతుంది, అది తులసి ఇక్కడ ఉంది కనుక అది కూడా ప్రసాదం కింద మారుతుంది. ఇది చెప్పాలని అనుకోలేదు, ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకుంటా, కానీ మళ్ళీ అన్నీ చెప్పాలి కదా, హాఫ్ చెప్పేసి హాఫ్ వదలకూడదని. కానీ నేను అనుకున్నాను ఇది చెప్తే అందరూ ఇంకా మొత్తం లెక్చర్లో ఇదే నచ్చింది అని అంటారనమాట. ఇది చాలా బాగుంది, ఏం తినినా కూడా ఎలాగో అది కృష్ణప్రసాదం అయిపోతుంది మాతాజీ, ఇంకెందుకు నైవేద్యం పెట్టాలి అని అనుకుంటారేమో. కానీ ఎనీవే, సో ఆ తులసి చందంతో పడడం. ఇన్ఫ్యాక్ట్ జగన్నాథ్పురిలో ఇప్పటికీ కూడా మాతాజీలందరూ ఏం చేస్తారంటే, భగవంతుడికి గీత గోవింద్ చాలా ఇష్టం కదా జగన్నాథ్జీకి. సో ఆ గీత గోవింద్ని తులసి ఆకుల్లోని గంధంతో రాసి ఆ 24 సాంగ్స్ గీత గోవింది అలా రాసి, అంటే 24 సాంగ్స్ అది తులసి ఆకుల మీద రాయాలంటే అది ఏం ఈజీ కాదు. ఒక్కొక్క ఆకు మీద ఒక ఆల్ఫబెట్, ఒక అక్షరమే రాయగలుగుతాం. అలాంటి ఆ మొత్తం 24 సాంగ్స్ రాసి దండల కింద తయారు చేసి జగన్నాథ్కి ఎవ్రీ ఇయర్ ఆఫర్ చేస్తారనమాట. ఎందుకంటే భగవంతుడికి అది చాలా చాలా ప్రియం అనమాట. ఇన్ఫ్యాక్ట్ మధు పండిత గోస్వామి ఎవరైతే రాధా గోపీనాథ్ విగ్రహాల్ని బృందావన్లో స్థాపించారు, ఆయన మొట్టమొదటి డ్రెస్ రాధా గోపీనాథ్కి మొత్తం తులసి ఆకులతో చేసి ఇచ్చారు. అండ్ ఇప్పటికీ కూడా మీ రాధా గోపీనాథ్ టెంపుల్కి వెళ్తే ఆ తులసి ఆకులతో తయారు చేసిబడిన ఆ డ్రెస్సు ఇప్పటికీ కూడా ఉంది, ఆ డ్రై తులసి ఇప్పటికీ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆయనకి తెలుసు మన ఆచార్యులు ఎందుకు ఇంత తులసి 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 చెప్తున్నారు. తులసితో డ్రెస్ చేయాలి, తులసితో దండ చేయాలి, తులసితో చేయాలి, ఎందుకంటే భగవంతుడికి తులసి చాలా ప్రియంగా ఉన్నారు. అండ్ ఈ ఒక తులసి మహిమాని ప్రపంచవ్యాప్తంగా ఎవరు తెలిపించారు? అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీలా ప్రభుపాద. ఈరోజు ఆయన ఒక కృప వల్ల ఇరాక్ అండ్ పాకిస్తాన్ అండ్ ఇరాన్ లాంటి దేశంలో కూడా తులసిని మన భక్తులు పూజిస్తున్నారు. సో ఇప్పటికీ మనం బృందావన్ వెళ్తే బృందావన్లో బృందాకుండ్ అని ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ చాలా అందమైన బృందాదేవి స్థాపించడం జరిగింది. అక్కడ మాధవ్ బాబా అని ఆయన చాలా కృషిపడి బృందాదేవి గురించి ఎన్నో శాస్త్రాలు ఆయన రాయడము, గైడ్ చేయడము. అలాంటి ఆయన ఎప్పుడైతే ఆయనకి చావు దగ్గరకు వస్తుంది, ఆయన వృద్ధాప్యానికి చేరారు, అప్పుడు ఆయన అన్నారనమాట, ఈ ప్రపంచంలో బృందాదేవి ఒక గ్లోరీస్, ఒక కీర్తిని శ్రీల ప్రభుపాదే ఎంత చక్కగా చెప్పారు. సో ఒకవేళ నేను ఈ టెంపుల్ని ఇవ్వాలంటే ఇస్కాన్కే ఇవ్వాలని ఆయన బృందాకుండ టెంపుల్ని ఇస్కాన్కి ఇచ్చారు. సో ఇప్పటికీ కూడా మనము నందగాం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక్కొక్కసారి ఆ బృందాకుండకి వెళ్తాము, దర్శనం చేస్తాము. చాలా అందమైన బృందాదేవి యొక్క విగ్రహాలు ఉంటాయన్నమాట. సో అది ఇప్పుడు ఇస్కాన్ డివోటీస్ దాన్ని టేక్ కేర్ చేస్తున్నారనమాట. సో ఇలా బృందాదేవి గురించి అనేక ఉన్నాయి, కానీ ఇప్పటికీ మనకి